ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చేసే పని అంతా ఆపేసి టీవీ ముందు కూర్చునేవాళ్ళం. అర్ధరాత్రి 12 గంటల వరకు నిద్ర మానేసి ఆఫీస్ బంక్ చేసి మరీ మ్యాచ్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుందన్నా కనీసం ఇంట్రెస్ట్ ఉండటం లేదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న చివరి వరకు నిలబడి మ్యాచ్ చూడాలనిపించటం లేదు. ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తిగా చూడటం లేదు ఫ్యాన్స్. ఇలా ఎందుకు జరుగుతుంది? క్రికెట్ అంతరించిపోతుందా, లేదా మన ఆసక్తి మారుతుందా అనే దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని స్కిప్ చేయకుండా చూడండి. సచిన్ టెండూల్కర్ ఉన్నప్పుడు క్రికెట్ అంటే సచిన్ బ్యాటింగ్ అని భావించేవాళ్ళం. ఒక్క బాల్ కోసం కూడా టెన్షన్ పడేవాళ్ళం. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్ క్రీజ్లో ఉన్న ఆ ఎమోషన్ మ్యాచ్ చూస్తుంటే రావటం లేదు. ఇది మన సమస్య కాదు, క్రికెట్ సమస్య. ప్రపంచం ఎరిగిన ఒక సత్యం ఉంది. ఎక్కడ డబ్బు మీద దురాశ ఉంటుందో అక్కడే సమస్య మొదలవుతుంది అని. ఒక్కసారి మనం ఈ క్రికెట్కి వెనక్కి వెళ్తే కరెక్ట్గా 1983లో భారత్ తన మొదటి వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమిండియా దగ్గర కనీసం ట్రావెలింగ్ టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా డబ్బు లేకపోయింది. బీసీసీఐ ఇప్పుడు ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ బోర్డులో ఒకటి. ఈ సంవత్సరం బీసీసీఐ రెవెన్యూ ఎంతో మీకు తెలుసా? సుమారు 9,000 కోట్ల రూపాయలు దాటింది. ఇది మిగతా అన్ని క్రికెట్ బోర్డుల కంబైన్డ్ రెవెన్యూకి సమానం లేదా ఎక్కువ. బీసీసీఐ ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసించే అతి పెద్ద బోర్డుగా అవతరించింది. అదే సమయంలో ఒకప్పుడు అతిపెద్ద బోర్డ్స్గా ఉన్న ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా లాంటి బోర్డులు యొక్క ట్రెజరీలు భారీగా తగ్గిపోయింది. వాళ్ళు ఇండియా టూర్కి రాకపోతే నష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ బోర్డులు ఇండియాతో సిరీస్ ఆడడానికి అత్యంత ఉత్సాహం మరియు ఆసక్తి ప్రదర్శించడానికి వెనకాల ఉన్న సీక్రెట్ ఇదే. ఎందుకు అంటే బిజినెస్ మోడల్ పూర్తిగా మార్చేసింది టీమిండియా. ఒక దశాబ్దం క్రితం వరకు టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. కానీ ఇప్పుడు క్రికెట్ ఒక పూర్తి బిజినెస్ మోడల్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్రికెట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రొడక్ట్గా మారిపోయింది. ఫ్లాట్ పిచ్చులు, చిన్న బౌండరీలు, ఇంపాక్ట్ ప్లేయర్స్ రూల్స్, చాలా రూల్స్ మార్చేశారు. ఫలితం ఒకే రకమైన షాట్లు, ఒకే రకమైన స్ట్రాటజీ. 200, 250 స్కోర్ చేసిన టీ20లో ఆ తర్వాత బ్యాటింగ్ చేసే జట్టు చేస్తుంది అనే నమ్మకం ఏర్పడింది మ్యాచ్ చూసి అభిమానులకి. ముత్తయ్య మురళీధరన్ కూడా సరిగ్గా ఇదే అన్నారు. ఐపీఎల్ ఒక బిజినెస్ మోడల్గా మార్చేశారు. కాబట్టి ఇక్కడ గెలుపోటములు అనేవి లెక్కలోకి కావు. ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంటే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అని. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో సగం వరకు నడిపించిన ఈశాన్ కిషన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మాకు ఎక్కువ గోల్స్ లేవు, మాకున్న ఒకే ఒక గోల్ బంతిని చూడడం, దాన్ని బలంగా బౌండరీకి తరలించడమే. అంటే దీన్ని బట్టి చూస్తే ఆటగాల్లో టెక్నిక్ అనేది మెరుగవటం లేదు. బంతిని ఎంత గట్టిగా బలంగా కొట్టి బౌండరీకి తరలించామే అన్నది ఈ బిజినెస్ మోడల్ వెనకాల ఉన్న అతి పెద్ద గేమ్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి ఆటగాళ్ళు
ఐపీఎల్ ద్వారా వచ్చే భారీ డబ్బు కోసం ఆశపడి ఈ లీగ్‌కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరు ఐపీఎల్ కోసం ఆడడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. కెవిన్ పీటర్సన్ ఒకసారి బహిరంగంగా చెప్పాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఈజ్ డయింగ్ అని. ఎందుకు అంటే దానికి కారణం ఇండియా డామినేషన్. అఫ్కోర్స్ ఇది ఇండియా మీద వెస్టర్న్ క్రికెట్స్ కంట్రీస్ విద్వేషం ఎల్లగక్కడమే అవుతుంది. డబ్బు క్రికెట్ని బలపరిచింది, కానీ ఆ డబ్బు మీద దురాశ క్రికెట్ స్ఫూర్తిని, ఎమోషన్ని, స్కిల్ని, స్పిరిట్ని, టెస్ట్ క్రికెట్తో పాటు ఇప్పుడు ఐపీఎల్ని కూడా నాశనం చేస్తుంది. క్రికెట్ అంతరించిపోదు, కానీ మనం ఎరిగిన అసలైన ఎమోషనల్ క్రికెట్ మాత్రం ఇక ఉండదు. ఇప్పుడు అంతా రోబోటిక్ క్రికెట్ మాత్రమే. ఇది ఫ్రెండ్స్ అసలు